హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది సినీ వ్లాగ్స్. సో మీకు తమ్మునేలు చూడగానే అందరికీ ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. సో ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి బ్యాంక్ సైడ్ వెళ్తే పోలేరమ్మ గుడి ఉంది. సో ఆ గుడి ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మడనూరు పోలేరమ్మ తల్లి గుడి. సో గుడి లోపల అనేది ఇట్లా ఉంటుంది. నేనున్నప్పుడైతే అసలు ఇక్కడ చిన్న గుడి ఉండేది, ఇప్పుడేం పెద్ద గుడి కట్టేశారు. చాలా బాగా కట్టారు మొత్తం కూడా. ఎప్పుడెప్పుడు చేస్తున్నారు అంటే ఇక్కడ స్పెషల్గా ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? అలంకారం కానీ లేకపోతే డైలీ? శుక్రవారం బాగా చేస్తుంటారు. భజన చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడ మామూలుగా అన్నదానం ఏమైనా ఉంటుందా? అది ఎప్పుడెప్పుడు ఉంటుంది? శుక్రవారం అన్నదానం ఉంటుంది. ప్రతి శుక్రవారం అన్నదానం ఉంటుంది. ఓకే. ఇక్కడ భజన చేస్తాం. నైట్ పై భజన, మధ్యాహ్నం పూట అన్నదానం. ఓకే. సో చూసారు కదండి పోలేరమ్మ గుడి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి గౌలపాలెం అండి. సో గౌలపాలెంలో వచ్చేసి మనకి రాములవారి గుడి ఉంది. సో ఒక్కసారి అది చూద్దాం. సో నెక్స్ట్ టెంపుల్ కూడా గౌలపాలెంలోనే. సో రీసెంట్గా ఇక్కడ పోలేరమ్మ గుడి కట్టారండి. రీసెంట్గా తిరునాళ్ళు కూడా చేశారు. చాలా చాలా బాగా చేశారు. గుడి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఆ గుడి చూద్దాం దాన్ని. సో ఈ గుడి అనేది రీసెంట్గా కట్టారు. రీసెంట్గా తిరునాళ్ళు కూడా చేశారు. చాలా చాలా బాగా చేశారు. ఎవరైనా మన్నూరు వస్తే మాత్రం కంపల్సరీ రాండి. గుడి చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ గుడి దగ్గర. చాలా చాలా బాగా కట్టారు గుడి. క్లోజ్లో ఉంది గుడి. మార్నింగ్ టైంలో ఓపెన్ చేస్తారంట. సో చూసారు కదండి టెంపుల్ చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది కదా. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి గుడి. సో ఇది వచ్చేసి తోటల్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసిన గుడి ఉంది కదా, ఈ గుడి దాటిన తర్వాత వచ్చే గుడి అది. సో అది చాలా పురాతన గుడి. ఒకసారి చూద్దాం అది కూడా. సో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఏదో ఉంటున్నారు కూడా. ఈ గేట్ కూడా రీసెంట్ కట్టేట్టుగా ఉన్నారు. లోపలికి పోదాం. చూస్తున్నారు బోర్డు మీద ఉంది శ్రీ జ్వాలాముఖి రామలింగేశ్వర స్వామి వారి గో సంరక్షణ సేవా సమితి కూడా ఉందా. గుడి అయితే ఇది పాత గుడి. ఇది మంచి ఫేమస్. ఇది బాగా ఇంతకుముందు ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పడిపోయింది. మళ్ళీ ఈ చెట్టు తర్వాత మళ్ళీ వచ్చింది. ఈ షెడ్ అన్ని ఈ మధ్య కట్టినట్టున్నారు. ఇంతకుముందు లేవు. ఇదంతా ఒక స్టేజ్ లాగా ఉండేది ఈ షెడ్లన్నీ కూడా.
వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగానే సౌకర్యాలు ఉన్నాయి. గుడి క్లోజ్లో ఉంది ఎందుకంటే మనం లేట్కి వచ్చాం కనుక. సో గుడి అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మన బస్ స్టాండ్ నుంచి శివాలయంకి వెళ్ళే దారిలో రాములవారి గుడి ఒకటి ఉంది. సో పాత గుడి ఒకటి ఉంది, రీసెంట్గా ఒక కట్టిన గుడి ఒకటి ఉంది. సో ఆ గుడి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ గుడి వచ్చేసి మెయిన్ రోడ్ ఉంది కదండి, ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే కట్టుకు లోపలికి అంటే శివాలయానికి వెళ్ళే రూటు, ఎన్టీఆర్ నుంచి శివాలయానికి వెళ్ళే రూట్లోనే చిన్న గొంతులాగా ఉంటుంది. సో ఈ గొంతులో చూడగానే మనకి గుడి కనపడుతుంది. సో ఇక్కడ ఉంటుంది శ్రీరాములవారి గుడి. ఇది ఇక్కడ వచ్చి శనివారం చేస్తుంటారంట బాగా. ఇంకా ఇక్కడ ఎప్పుడు చేస్తుంటారు స్పెషల్గా? మామూలుగా ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి? ఏదైనా భజన కానీ రెగ్యులర్గా చేస్తారు? శనివారం బాగా మన్నూరే. సో ఇక్కడ వచ్చేసి రాములవారి గుడి, ఇక్కడ శనివారం చేస్తుంటారు బాగా. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శివాలయం. సో ఒకసారి చూసేద్దాం. ఈ శివాలయం ఎంట్రన్స్ పక్కనే గోశాల ఉంది. సో 2 ఆవులు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ రూమ్స్ ఉంటాయి, ఎవరైనా వస్తే ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. సో శివాలయం దగ్గరికి కంపల్సరీ నిద్ర చేయడానికి వస్తుంటారు కదా. సో నిద్ర చేయడానికి వచ్చినప్పుడు ఒకవేళ రూమ్స్ కావాలంటే ఇక్కడ ఉంటాయి రూమ్స్. సో రూమ్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. సో ఈ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఒకవేళ రూమ్ కావాలంటే ఇక్కడ మీరు మాట్లాడుకోవచ్చు. ఎవరైతే నిద్ర చేయడానికి వస్తారో వాళ్ళకి ఏమైనా రూమ్ కావాలంటే ఇక్కడ ఉంటాయండి. సో ఆ నెంబర్కి అనేది కాల్ చేసి మీరు రూమ్ కావాలంటే తీసుకోవచ్చు. కంపల్సరీ నిద్ర చేయడానికి వస్తుంటారు కదా, సో అందుకని. ఇక్కడ అన్నదానం, శివరాత్రి మొదటి రోజు ఇక్కడ అన్నదానం పెడతారు. సార్ గుడి లోపలికి వెళ్దాం. ఇది ముఖద్వారం, శివాలయం ఎంట్రన్స్కి. చిన్నప్పుడు అంతా ఈ గోడల మీద ఆడుకునే వాళ్ళం మేము. ఇక్కడ కళ్యాణం చేస్తారు శివరాత్రి తెల్లవారుజామున, నెక్స్ట్ డేకి. సో ఒకసారి చుట్టూ చూపిస్తాను. యాక్చువల్లీ గోడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్, గోడల మీద లవ్ తీసేవాళ్ళం. పెళ్లి కొట్టడం ఇక్కడ వచ్చేసేవాళ్ళం. ఎంత పిల్లలతో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అప్పుడంటే మాకు ఈ ఫోన్లకి వీళ్ళు ఏం లేవు కదా. సో ఈ గోడలన్నీ ఇప్పుడైతే గోడ కట్టారు, అప్పుడైతే ఇట్లానే ఉండేది, ఇట్లానే ఉండేది కూడా. సో అది దాటి అట్లా తీసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు భయం ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కమంటే అసలు ఎక్కడ కూడా ఎక్కలేదు. గుడి కూడా చూడండి, శివాలయం బ్యాక్ సైడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి శ్రీ మహాశివుని యొక్క జ్యోతిర్లింగాలు అనేది చిత్ర రూపంలో వేయడం జరిగింది. చాలా చక్కగా వేశారు పెయింటింగ్ అనేది. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. సో మొత్తం పుణ్యక్షేత్రాలు అనేది ఇక్కడ వేయటం జరిగింది, ఏ రూపంలో ఉంటుందనేది అక్కడ మెన్షన్ కూడా చేశారు నీట్గా. ఒకసారి చూడండి. సో మీ ద్వారా నేను చూస్తున్నాను. సో ఇది వచ్చేసి నవగ్రహాలండి. మనకి ఏదన్నా ఉంటే చేస్తుంటారు కదా ఇక్కడ. సో నవగ్రహాలు చిన్నప్పుడు అయితే లోపల కూడా వెళ్ళేవాళ్ళం కాదు. సో చాలా చక్కగా వేశారు బొమ్మలు కూడా.
ఇక్కడ నుంచి మీ గుడి చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది ఉదయాన్నే. ఇక్కడ ఉదయాన్నే వస్తారు జనాలు. ఇది అవుట్ సైడ్. శివరాత్రి రోజు ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. మండపంలో కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. మహాశివరాత్రి నైట్ ఇక్కడ జాగారం చేసి తెల్లవారుజామున ఇక్కడ కళ్యాణం చూసుకొని సముద్ర స్థానానికి వెళ్తారు. అంత ఖాళీగా ఉన్న ప్రదేశం 5 రోజులు మాత్రం ఫుల్గా జనాలతో ఉండిపోద్ది. చూస్తున్నా ఈ ప్లేస్ అనేది. మీకు ఇక్కడ కనపడుతున్న స్కూల్ అంటే మేము చదువుకున్న స్కూలు. అక్కడ స్కూల్, ఇక్కడ స్కూల్ ఉంది కదా. సో ఇక్కడంతా మేము ఆడుకునే ప్రదేశం ఇది. చూస్తున్నారు కదా, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వీడియో చూసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి, ఎక్కడి దాకా రీచ్ అవుతుందని తెలుస్తుంది కదా నాకు కూడా. లోపల వీడియో తీర్చలేదో ఒకసారి కనుక్కొని తీద్దాం. ఇల్లుకి వచ్చి 8 సంవత్సరాలు అయిందా ఇట్లాగా. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. శివాలయం నుంచి బయటికి రాగానే ఇది ఆంజనేయ స్వామి గుడి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి గుడి. శివాలయం నుంచి బయటికి రాగానే ఉంటుంది. ఒకసారి లోపల చూడండి. ఇలా బయటికి రాగానే పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాం. సో ఇది సాయిబాబా గుడి. ఇక్కడ వచ్చేసి గురువారం చేస్తుంటారు. దీన్ని కొంచెం బయటకు వచ్చామంటే పక్కన అయ్యప్ప స్వామిది ఉంటుంది. అదేంటంటే కార్తీక మాసంలో బాగా చేస్తుంటారు మాల వేసినప్పుడు. ఓవరాల్ గుడిది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 పాలాలు ఉన్నాయి. స్వర్ణాంధ్రపాలెం, పెద్దపాలెం, చిన్నపాలెం. సో ఈ చిన్నపాలెం, స్వర్ణాంధ్రపాలెం, పెద్దపాలెంలో రాముల వారి గుళ్ళు ఉండవు. ఆ గుళ్ళు అనేది నేను ఒక వీడియోలో చూపించేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి స్వర్ణాంధ్రపాలెం. సో మనం శివాలయం దగ్గర నుంచి బీచ్కి వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్లో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు. నీ వాహనం కూడా ఒకసారి చూడండి. ఎంట్రీలో ఉంటుంది స్వర్ణాంధ్రపాలెనికి. సో ఈ రూట్లోని కొంచెం ముందుకు వెళ్తే మనకి రాములవారి గుడి ఉంటుంది. ఒకసారి చూద్దాం అది కూడా. అలా నా ముందుకు వస్తే ఇది బీచ్ రోడ్ అండి. బీచ్ రోడ్లోనే ఇక్కడ మీకు రాములవారి గుడి ఉంటుంది. ఇది వచ్చేసి స్వర్ణాంధ్రపాలెం, మడనూరు స్వర్ణాంధ్రపాలెంలో రాములవారి గుడి. సో క్లోజ్ చేసింది, ఇప్పుడు వెళ్ళినట్టున్నారు. ఇక్కడ అంతా వాలీబాల్ ఆడుతుంటారు ఇక్కడ. ఇదే రూట్ ఇంకా స్ట్రైట్కి వెళ్ళారంటే మీకు బీచ్ వస్తుంది, మెయిన్ బీచ్. ఇది పెద్దపాలెం బీచ్ ప్లే రోడ్డు. సో ఈ రూట్లో ఇట్లా వెళ్తే బీచ్ వస్తుంది మీకు. ఈ రోడ్లు ఇటు వెళ్తే మీకు గుడికి వెళ్ళే రూట్ ఇది. ఇది వచ్చేసి పెద్దపాలెం. చూస్తున్నారు కదా, ఇదంతా పెద్దపాలెం. పెద్దపాలెంలో రాములవారి గుడి అదే.
ఇక్కడ కూడా గేమ్ కంపల్సరీ మాత్రం పాలాలకు వస్తే మాత్రం గేమ్స్ అయితే బాగా ఆడుతుంటారు. ఇది పెద్ద పాలెం అండి. ఇది చిన్నపాలెం వెళ్ళే రూటు, అది మెయిన్ శివనాథరపాలెం బీచ్. ఇది వచ్చేసి చిన్నపాలెం, అక్కడే ఉంటుంది రోడ్డు. ఇది వచ్చేసి చిన్నపాలెం. మొత్తం 3 పాలాలు ఉంటాయండి. ఇది వచ్చి చిన్నపాలెం పాతది, అంటే బీచ్ దగ్గరలో ఉంటుంది. ఇదే ఇంకోటి కొంచెం బయట కట్టారు, అది కొత్త పాలెం. అక్కడ కూడా గుడి ఉందో చూపిస్తాం. మనం ఇందాక వెళ్ళాం కదా, ఇది వచ్చేసి చిన్నపాలెం పాతది, అంటే బీచ్ దగ్గర ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇక్కడ తీసుకొని కట్టుకున్నారు, ఇది కొత్త పాలెం అంటారు. ఇది చిన్నపాలెం. ఈ రూట్ అనేది సపరేట్ ఉంది దానికి వెళ్ళడానికి. మనం ఈత ముక్కల నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ రూట్లో వస్తాం మనం. దీనికి 2000 ఉన్నాయి. సో ఒకసారి గుడి చూపిస్తాను. ఆ చిన్నపాలెంలోకి ఎంట్రీ అనేది ఇట్లా ఉంటుంది, ఇటీ చలారి. సో చూశారు కదండి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తప్పులు జరుగుంటే క్షమించండి. ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను. నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.